హాయ్ ఫ్రెండ్స్, మార్వెల్లో హల్క్ అలాగే డీసీలో వండర్ ఉమెన్ ఈ టూ క్యారెక్టర్స్ పవర్ఫుల్ అండ్ పాపులర్ క్యారెక్టర్స్. ఈ వీడియోలో మనం హల్క్ వర్సెస్ వండర్ ఉమెన్ ఫైట్లో ఎవరు పవర్ఫుల్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే వండర్ ఉమెన్ రియల్ నేమ్ ఏంటంటే దియానా ప్రిన్సెస్. వండర్ ఉమెన్ అమెజాన్స్ జాతికి చెందినది. వండర్ ఉమెన్ చిన్నప్పటి నుండి ఫైటింగ్ స్కిల్స్లో ట్రైన్ అయ్యింది. వండర్ ఉమెన్ స్ట్రెంగ్త్ సూపర్ మ్యాన్ అండ్ సజామ్తో ఈక్వల్గా ఉంటుంది. వండర్ ఉమెన్ దగ్గర హీలింగ్, స్పీడ్ ఆఫ్ సౌండ్తో పాటు ఫ్లయింగ్ పవర్ ఉంది. కామిక్స్లో వండర్ ఉమెన్ ఎర్త్ని మూవ్ చేయగలిగింది. వండర్ ఉమెన్ డ్యూరబిలిటీలో కూడా హెల్ ఫైర్, న్యూక్లియర్ అటాక్ నుండి సర్వైవ్ అవ్వగలిగింది అండ్ ఇంజురీస్ని వెంటనే హీల్ చేసుకోగలదు. తన హీలింగ్ డెడ్పూల్ రేంజ్లో ఉండదు, కానీ హీల్ అయితే చేసుకోగలదు. వండర్ ఉమెన్ దగ్గర లాసో, ట్రూత్ బ్రాస్లెట్స్, పవర్ఫుల్ స్వార్డ్, షీల్డ్ లాంటి వెపన్స్ ఉన్నాయి. ఇప్పుడు హల్క్ గురించి చూద్దాం. గామా రేడియేషన్ ఎక్స్ప్లోజన్ వల్ల బ్యానర్ హల్క్ అనే మాస్టర్లా చేంజ్ అవుతాడు. మార్వెల్ కామిక్స్లో హల్క్ స్ట్రెంగ్త్ని మ్యాచ్ చేసే క్యారెక్టర్స్ లేదు. హల్క్కి కోపం వచ్చే కొద్దీ అతని స్ట్రెంగ్త్ ఇంకా పెరుగుతూ పోతుంది. హల్క్ స్ట్రెంగ్త్ ముందు హెర్క్యులెస్, నమోర్, థోర్ కూడా నిలవలేరు. వెయిట్, ఇక్కడ స్ట్రెంగ్త్ గురించి మాత్రమే చెప్తున్నాను, టోటల్ పవర్స్ గురించి కాదు. కామిక్స్లో ఒకసారి హల్క్ టెక్టోనిక్ ప్లేట్స్ని మూవ్ చేశాడు. టోటల్ వరల్డ్ని డిస్ట్రాయ్ చేసే పవర్స్ ఆ టెక్టోనిక్ ప్లేట్స్కి ఉంటుంది. హల్క్ ఫ్లై చేయలేడు, కానీ టోటల్ కాంటినెంట్ని దాటేలా జంప్ చేయగలడు. అండ్ డెడ్పూల్, వోల్వరిన్ కన్నా హల్క్కి హీలింగ్ అండ్ రీజనరేటివ్ పవర్స్ ఎక్కువ. ఇప్పుడు ఇద్దరి కంపారిజన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇంటెలిజెన్స్ ప్రకారం చూద్దాం. వండర్ ఉమెన్ చిన్నప్పటి నుండి చాలా ఇంటెలిజెంట్. వరల్డ్లోని అన్ని లాంగ్వేజెస్ తనకి వస్తాయి. హల్క్కి స్పెషల్ ఇంటెలిజెన్స్ లేదు, కానీ బ్యానర్ ఐరన్ మ్యాన్లా చాలా ఇంటెలిజెంట్. బ్యానర్ బయాలజీ, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఫిలాసఫీ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్పై నాలెడ్జ్ ఉంది. వండర్ ఉమెన్కి ఈ రేంజ్ ఇంటెలిజెన్స్ లేదు, సో హల్క్ ఈజ్ ఇంటెలిజెంట్. ఇప్పుడు మనం ఇద్దరిని స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీలో కంపేర్ చేద్దాం. వండర్ ఉమెన్ దగ్గర సూపర్ మ్యాన్ని మ్యాచ్ చేసే స్ట్రెంగ్త్ ఉంది. అండ్ వండర్ ఉమెన్ త్వరగా హీల్ కూడా అవ్వగలదు. అండ్ బుల్లెట్స్ వండర్ ఉమెన్ని ఎలాంటి హార్మ్ చేయలేవు. వండర్ ఉమెన్ దగ్గర లాస్ ఆఫ్ ట్రూత్, స్వార్డ్, షీల్డ్ లాంటి వెపన్స్ ఉన్నాయి. హల్క్కి అసలు ఎలాంటి వెపన్స్ అవసరం లేదు. అతను ఒక పంచ్తో టెక్టోనిక్ ప్లేట్స్ని డిస్ట్రాయ్ చేశాడు. వండర్ ఉమెన్ వెపన్స్ కూడా హల్క్ని ఎలాంటి డ్యామేజ్ చేయలేవు. డ్యామేజ్ చేసిన హల్క్ కొన్ని సెకండ్స్లోనే రీజనరేట్ అవ్వగలడు. సో ఈ ఫైట్లో డెఫినెట్గా హల్క్ విన్ అవుతాడు. హల్క్ ఎంతసేపు అయినా టైర్డ్ అవ్వకుండా ఫైట్ చేస్తూనే ఉంటాడు. వండర్ ఉమెన్ ఫైట్ చేస్తూ టైర్డ్ అవుతుంది. అండ్ హల్క్ యాంగర్ ఇంక్రీజ్ అవుతూ పవర్ఫుల్ అవుతాడు. వండర్ ఉమెన్ స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్ లిమిట్లోనే ఉంటాయి, కానీ హల్క్కి ఎలాంటి లిమిట్స్ లేవు. సో ఈ కంపారిజన్లో హల్కే విన్నర్. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.